ఈ వీడియోలో హౌండ్స్ హిల్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 to 50 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన మికోలై ఒక సక్సెస్ఫుల్ నావలిస్ట్ అనమాట. తను తిరిగి తన వైఫ్తో వాళ్ళ సొంత ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఫాదర్కి తనకి కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఆ విలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ తన లైఫ్లో జరిగిన కొన్ని పాస్ట్ ట్రామాస్ కూడా తనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తెచ్చిపెడతాయి. అసలు ఆ ఊరేంటి, తన పాస్ట్ ట్రామాస్ ఏంటి, అసలు ఏం జరిగింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే హౌండ్స్ హిల్ లిమిటెడ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్త కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం ఛానల్ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటే ఒకసారి చెక్ చేయండి భయ్యా. అండ్ థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ లిమిటెడ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఇట్ వాస్ యావరేజ్ భయ్యా. నాకైతే అంత సూపర్గా అనిపించలేదు. పాజిటివ్స్ వచ్చేసి నరేషన్ అనేది కొంచెం సస్పెన్స్ఫుల్గా అయితే మెయింటైన్ చేశారు. అది ఒక్కటి బాగా నచ్చింది నాకు. అంటే సిరీస్ మొత్తం కూడా స్టోరీ టెల్లింగ్ కానీ, చాలా సీన్స్ ఎంగేజ్ చేసిన విధానం కానీ, అంటే కొన్ని ప్లాట్స్ ఉంటాయన్నమాట, ట్విస్ట్లు వీటిని అవన్నిటిని కూడా బాగా రాసుకున్నారు అండ్ బాగా చూపించారు. అది చాలా సస్పెన్స్గా మెయింటైన్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి భయ్య. మెయిన్ లీడ్స్ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగుంటాయి. మెయిన్ బాగా కనెక్ట్ అవుతారు అన్నమాట వాళ్ళకి. అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే సర్ప్రైజ్ చేస్తే థ్రిల్లింగ్ వేలో అది కూడా వర్కౌట్ అవుద్ది. అండ్ హీరోకి కొన్ని పాస్ట్ ట్రామాస్ ఉంటాయి అనమాట, గతంలో జరిగినవి. వాటన్నిటిని కూడా చాలా బాగా చూపిస్తారు విజువల్ పరంగా కానీ అండ్ టెక్నికల్ వేలో. వాటికి కొంచెం మనం ఇంప్రెస్ అవుతాం భయ్య. నెగిటివ్స్ వచ్చేసి పేసింగ్ ఇష్యూస్ భయ్య. 6 ఎపిసోడ్స్ లో కూడా పేసింగ్ ఇష్యూస్ అయితే గట్టిగా ఉంటాయి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మీకు ఇంట్రెస్టింగ్ గానే వెళ్తుంది కానీ దాని తర్వాత నుంచి మొత్తం కూడా చాలా డ్రాప్ అవుతూ వస్తుంది. అంటే ట్రాక్ చేస్తారు. ఓవర్ ఎంగేజింగ్ అయితే ఏముండదు. చాలా చిరాకు వస్తాయి కొన్ని సీన్స్ అయితే. అది నాకు నచ్చలేదు. అండ్ ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి ప్లాట్ లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కానీ మూమెంట్స్ ఇవన్నీ కూడా మనకి ప్రెడిక్టబుల్ అయిపోతే తెలిసిపోతూ ఉంటాయి అనమాట. అంతగా వర్కౌట్ అవ్వవు. అందువల్ల నాకు అంతగా నచ్చలేదు సిరీస్ అన్నది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సో ఆ సస్పెన్స్ అనేది స్టార్ట్ టు ఎండ్ అయితే మెయింటైన్ చేయలేకపోయారు. ఫస్ట్ బాగా బిల్డ్ చేశారు, బట్ అలా ఫెయిల్ అవుకుంటూ వచ్చేసారు భయ్య క్లైమాక్స్ వచ్చేసరికి. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్ వాజ్ అన్ యావరేజ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లిమిటెడ్ సిరీస్ భయ్య. దీనికంటూ సీజన్ 2లో ఏముండవు. జస్ట్ 6 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. 18+ సీన్స్ అయితే ఉంటాయి. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.